హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. ఇవాళ మనం అమావాస్య గురించి తెలుసుకుందామండి. అమావాస్య రోజు చేసే విధి విధానాలు ఏంటి అని చూద్దాం. అమావాస్య రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి. అమావాస్య రోజనే కాదు, జనరల్గా ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేవటం అనేది చాలా మంచిదండి. ఈరోజు అందరూ తలస్నానం చేయాలి. తలంటు స్నానం చేయకూడదు, తలస్నానం మట్టుకే చేయాలండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మగవారు క్షురకర్మలు చేయించుకోకూడదు. అంటే ఏంటి, గడ్డం గీయించుకోవడం, క్షవరం హెయిర్ కట్ చేయించుకోవడం, గోళ్ళు తీయించుకోవడం, ఇలాంటివన్నీ చేయించుకోకూడదు అన్నమాట. అలాగే అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించకూడదండి. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం నిద్రపోకూడదండి. రాత్రి భోజనం తినకూడదు. నైట్ టిఫిన్ మట్టుకే తినాలన్నమాట. తల్లిదండ్రులు లేని వాళ్ళు తిలతర్పణ చేస్తారు కాబట్టి ఉదయం కానీ సాయంత్రం కానీ అమావాస్య రోజు నూనె రాసుకోకూడదు తలకి. పితృదేవతలకు నమస్కరించి వారి అనుగ్రహం పొందాలి కాబట్టి ఆ రోజు కొంచెం నియమనిష్టలతో ఉండటం అనేది చాలా మంచి విషయం అండి. అలాగే దైవారాధన కూడా చేస్తారు అమావాస్య రోజు. యాక్చువల్గా ముఖ్యంగా లక్ష్మీదేవిని పూజిస్తారండి. ఇంట్లో ధూపం వేసి చక్కగా ఆవిడకి అష్టోత్తరం చదివి తీపి పదార్థాలు, పరమాన్నం ఇష్టం కదా ఆవిడకి, పరమాన్నం చేసి నైవేద్యం పెడతారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, కొత్త పనులు శుభకార్యాలు చెయ్యరండి. కొత్త పనులు ప్రారంభించరు, శుభకార్యాలు చెయ్యరు. పసిపిల్లల్ని అలాగే సంధ్యా సమయంలో బయటకు తీసుకురావడం అంత మంచిది కాదండి. ఇంకో ముఖ్యమైన విషయం, అమావాస్య రోజు వాకిట్లో ముగ్గు వేయకూడదండి. అమావాస్య రోజు పొద్దున్నే లేచి మనం యూజువల్గా గుమ్మంలో ముగ్గేస్తాం కదా, ముగ్గు వేయకూడదు అనమాట. అలాగే అరటాకులో భోజనం చెయ్యాలి. తీపి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. అరటికాయ కూర కూడా తప్పకుండా చేస్తారండి. మనం యూజువల్గా పెద్దవాళ్ళకి తద్దినాలు అవి పెట్టేటప్పుడు అరటికాయ తప్పకుండా చేస్తారు కదా, అలా అరటికాయ కూర తప్పకుండా చేయాలి. వాళ్ళ పేరు చెప్పి దాన ధర్మాలు, అన్నదానం, వస్త్రదానం ఇలాంటి వాటి వల్ల చాలా పుణ్యం లభిస్తుందని చెప్తూ ఉంటారు సాధారణంగా. అలాగే గుడికి వెళ్ళి దైవ దర్శనం కూడా చాలా విశేషం అండి. ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన ప్రత్యేకంగా చేస్తారనమాట. అమ్మవారికి కూడా చేస్తారు. అమావాస్య అంటే అమ్మవారికి కూడా చేస్తారండి. ఈ మార్వాడీస్ ఎక్కువ మిడ్ నైట్లో అమ్మవారికి, లక్ష్మీదేవికి ఎన్ని రకాల నైవేద్యాలు పెట్టి పాలకోవాతో తెల్లటి పదార్థాలు నైవేద్యం పెట్టి విశేషంగా పూజిస్తారు. అందుకే వాళ్ళు చాలా డబ్బులున్న వాళ్ళుగా ఉంటారనమాట. అమ్మవారిని అలాగే ఇంటి దేవతను, ఇంటి ఇలవేల్పును విశేషంగా పూజిస్తారు. అలాగే ఈరోజు నదుల్లో స్నానాలు చేస్తారండి. అలాగే గోవుకి గ్రాసం, అరటిపండు, బెల్లం తినిపిస్తే చాలా మంచిదని కూడా చెప్తారు. ముఖ్యంగా సాత్విక ఆహారం తినాలనేది కూడా ఒక ముఖ్య విషయంగా ఉంటుంది. అలాగే ప్రయాణాలు, శుభకార్యాలు కూడా నిషిద్ధం అండి. థ్యాంక్ యూ సో మచ్.